దక్షిణాది రాష్ట్రాల సమస్యలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. తమిళనాడు మహాబలిపురంలో అమిత్ షా అధ్యక్షతన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు, తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, సమస్యలకు పరిష్కారం చూపడం ఈ సమావేశం ఉద్దేశం. ముఖ్యంగా అంతర్రాష్ట్ర జల వివాదాలు, నీటి పంపకాలు, పెండింగ్లో ఉన్న రాష్ట్రాల సమస్యలు, కేంద్ర పథకాల అమలు సహా కీలక అంశాలపై చర్చిస్తారు. ఇక దక్షిణాది రాష్ట్రాల సమస్యలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. తమిళనాడు మహాబలిపురంలో అమిత్ షా అధ్యక్షన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభమైంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు నడికి తెలుసుకుందాం. లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభమైంది కదా, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రియా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్నటువంటి దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సౌత్ లో ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇక తెలంగాణ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో కీలకంగా ఉన్నటువంటి ఎజెండాను పరిశీలిస్తే, అంటే ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో స్పష్టంగా చెప్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందడుగు వేస్తేనే అనుకున్నటువంటి భారత్ వికసిత్ లక్ష్యాన్ని చేరుకోగలుగుతామనే విషయాన్ని చెప్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలను, వాటిని పరిష్కరించడానికి కేంద్రం ఎప్పుడూ సన్నద్ధంగా ఉందనే విషయాన్ని కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఇది రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సౌత్లో ఉన్నటువంటి సమస్యలేంటి, ముఖ్యంగా రాష్ట్రాల మధ్య అంటే అంతర్రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభేదాలు కానీ సమస్యలు కానీ వీటన్నిటినీ పూర్తిగా అక్కడే ఉండి అక్కడే సమావేశం నిర్వహించి వాటిని పరిష్కరించేటువంటి ఆలోచనతో ఈ సౌత్ రాష్ట్రాల సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అంతర్రాష్ట్రాల మధ్య అంటే ఈ తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల సమస్య అనేది కొంత కీలకంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించినటువంటి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దాన్ని నిర్మించొద్దు, అంతకంటే ముందు తెలంగాణకు సంబంధించినటువంటి జలాల వాటాకు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు తెలంగాణలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా నీటి కేటాయింపులు చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు విభజనకు సంబంధించినటువంటి హామీల విషయంలో కూడా ఇప్పటి వరకు కేంద్రం వీటిని అమలు చేయట్లేదు. సో విభజన జరిగి ఇన్నేళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు ఆలస్యం చేయడం వల్ల రాష్ట్రాలు నష్టపోతున్నాయనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ఈరోజు జరిగేటటువంటి సమావేశంలో కీలకంగా డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే డీలిమిటేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి విషయంలో ఇది సౌత్కు అన్యాయం జరిగేలా జరగబోతుందనే విషయాన్ని పదే పదే సౌత్లో ఉన్నటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు స్పష్టం చేస్తున్నాయి. సో అందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రికి ఈ విషయంలో స్పష్టమైనటువంటి విన్నపాన్ని కూడా సౌత్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంటే తెలంగాణ, కర్ణాటక, దాంతోపాటు కేరళ, ఇంకోవైపు తమిళనాడుకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా ఈ విన్నపాన్ని కూడా చేయబోతున్నారు. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు సౌత్లో ఏ విధంగా అమలవుతున్నాయి, వాటిలో ఇంకా మార్పులు చేయాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయి, ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన దీని కింద కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు ఇప్పటి వరకు రాష్ట్రాలకు ఎంతవరకు వచ్చాయనేది కూడా ప్రత్యేకంగా రివ్యూ చేయబోతున్నారు. అంతేకాదు కేంద్రం అమలు చేస్తున్నటువంటి పథకాల వారీగా ఒక్కొక్క పథకం పైన ప్రత్యేకంగా సమీక్ష ఉంటుంది. దాంతోపాటు సౌత్లో అంటే ఏ విధంగానైతే రైతులకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని కీలక డిమాండ్స్ ఉన్నాయి. ఎరువుల పంపిణీకి సంబంధించినటువంటి విషయంలో మరిన్ని డిమాండ్స్ కూడా ఒకవైపు ఇప్పటికే ముఖ్యమంత్రులు పలుసార్లు కేంద్రాన్ని కలిసినప్పుడు విన్నవించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తారు. కొన్ని పరిష్కారాలకు అవకాశం ఉంటే అక్కడే పరిష్కరించేటటువంటి ఛాన్స్ ఉంటుంది, లేదంటే కేంద్ర క్యాబినెట్లో కూడా నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలు ప్రతిపాదించినటువంటి కొన్ని ప్రాజెక్టులకు కూడా అనుమతులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అనుమతుల విషయంలో కానీ కేంద్ర క్యాబినెట్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల విషయంలో ఆలస్యం అవుతూ వస్తున్నాయి. అది మెట్రోకు సంబంధించినటువంటి విషయం కావచ్చు,
కొన్ని నేషనల్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు. సో వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా రాష్ట్రాలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు చెప్పడమే కాకుండా అంతర్రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి ఈ సమావేశంలో తీసుకెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద